అడవిలో వనవాసం చేస్తున్న రోజుల్లో సీతారామ లక్ష్మణులు సాధారణమైన ఆహారం తినేవారు. ఒకరోజు ఒక ఋషి భార్య సీతాదేవి వండిన భోజనాన్ని రుచి చూసింది. ఆమెకు చాలా ఆశ్చర్యమేసింది. అది సాధారణ అన్నం కూరగాయలే, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంది. ఆమె సీతాదేవితో, అమ్మా, నీవు మసాలాలు వేయలేదు, వైభవంగా కూడా వండలేదు, అయినా ఈ భోజనం ఎందుకింత రుచిగా ఉంది అని అడిగింది. అప్పుడు సీతాదేవి నవ్వుతూ, భోజనం వండేటప్పుడు వండేవారి ఆలోచన ఆహారంలోకి చేరుతుంది. వండేవాడు లాభం గురించి ఆలోచిస్తే ఆ భోజనం కడుపు నింపుతుంది. పేరు ప్రతిష్ట గురించి ఆలోచిస్తూ చేస్తే ఆ భోజనం అహంకారాన్ని నింపుతుంది. కానీ ఒక తల్లి నా కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తూ వండుతుంది. అందుకే ఆ భోజనం కడుపును హృదయాన్ని నింపుతుంది. అందుకే ప్రేమతో వండిన భోజనం ఎప్పుడూ హాని చేయదు. కేవలం డబ్బు కోసం చేసిన వంట తృప్తిని ఇవ్వదు. ఆ మాటలు విన్న ఋషి భార్య సీతకు నమస్కరించింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, వంట చేయడం కూడా ఒక పూజ లాంటిదే అని. అమ్మ చేసిన వంటలో ఉన్న ప్రేమ వలన కలిగే తృప్తి బయట హోటల్లో తిన్న భోజనంలో ఉండదు అని తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.